హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిస్తున్నా. నేను గోంగూర రెసిపీ, గోంగూర పికిల్ చేస్తున్నా, గోంగూర పచ్చడి చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిరపకాయలు, టమాటాలు. ఇవన్నీ మనం ఆయిల్లో వేగిన తర్వాత మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు అది ఎలానో. ఫస్ట్ ప్యాన్ తీసుకొని, ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, మనం గోంగూర ఎంత తీసుకుంటే దాన్ని కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం పచ్చిమిరపకాయలు తగ్గించాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్, వెల్లుల్లి, కొత్తిమీర, అలాగే టమాటాలు, కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇది కొంచెం వేగుతుంటే నూనెలో కొంచెం పసుపు యాడ్ చేయాలి. మనం ఆయిల్లో అన్నీ ఉడికించుకొని మిక్సీ పట్టు. ఇది కొంచెం మగ్గినట్టు అయినాక ఇందులో మనం తెంపి పెట్టుకొని గోంగూర ఇందులో వేయాలి. అలాగే ఇందులో కొంచెం చింతపండు వేసుకొని మంచిగా అంతా మగ్గిన తర్వాత అన్నీ ఆయిల్లో మంచిగా వేగితేనే మనకి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా అన్నీ వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి.